మనసు బాగుంటేనే ఏ పనైనా చేయాలనిపిస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడైతే 2 బ్లౌజులు కట్ చేసినాను. ఇంకా మార్నింగ్ పిల్లలు టిఫిన్ తిని స్కూల్కి వెళ్ళారు. మళ్ళీ ఇంకా ఇప్పుడు పనంతా కంప్లీట్ అయింది. వంట అయితే రెడీ చేస్తున్నా, పిల్లలు వచ్చే టైం అయింది కాబట్టి. అయితే మనసు బాగుంటేనే ఏ పనైనా చేయగలుగుతామని ఎందుకన్నా అంటే ప్రతి ఒక్కరికి మనం నవ్వుకుంటూ ఇన్ని పనులు చేసుకుంటాము. అన్నిటినీ నేనైతే అన్నిటినీ లైట్ తీసుకుంటూ ఎంత బాధ ఉన్నా, అది ఎంత సంతోషం ఉన్నా పక్కకు పెట్టేస్తానండి. పెట్టేసి మనం చేసుకుంటూ పోవాలి అంతే. అదొకటే నమ్ముతా ఫస్ట్ నుంచి కూడా. మనకు బాధ వచ్చిందని నలుగురికి చెప్పుకుంటే వాళ్ళు నలుగురికి చెప్పిన 4 మాటలు చెప్పే వాళ్ళే కానీ ఎవరు మన సమస్యను పరిష్కరించరు. మనకేదన్నా వస్తే మనది మనమే తట్టుకొని నిలబడాలనేది నేను ఆలోచిస్తా. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక్కొక్కసారి కొన్ని మెమోరీస్ ఉంటాయి. అవి హ్యాపీ మూమెంట్స్ అయితేనేమో మనసుకి హ్యాపీ అనిపిస్తుంది, సాడ్ అయితేనేమో మనసు అంతా బాధగా అనిపిస్తుంది. ఈరోజు ఎందుకో ఒక దరిద్రపుది నాకు అది అసలు ఎందుకు వచ్చిందో నా మనసుకి అది ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది అనమాట. ఆలోచన అది గుర్తొచ్చింది ఒకటి. అది ఏంటంటే ఒకానొక టైంలో సిచ్యువేషన్ మాది అస్సలు బాగాలేని టైంలో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మేము ఒక దగ్గర రెంట్కి వెళ్తుంటే మేము ఎక్కడున్నా కూడా వీళ్ళు బ్రతుకుతారేమో, ఎట్లాగైనా వీళ్ళు డెవలప్ అవుతారేమో అని అనుకున్న వాళ్ళే. మేము అక్కడికి రెంట్కి వెళ్తుంటే ఆ ఓనర్ వాళ్ళకి మాతో మంచిగా ఉండే వాళ్ళే అక్కడికి వెళ్ళి వాళ్ళకి రెంట్కి ఎందుకు ఇస్తున్నారు మీరు, మీకు ఏం పని లేదా అని చెప్పారంట. నేను ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఉండి నేను ఆ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆ ఓనర్ నాకు చెప్పిందనమాట, నువ్వు ఇంత మంచిగా ఉన్నావు, నువ్వు వెళ్తుంటే మాకే ఏడుపు వస్తుందమ్మా, ఇట్లా మీ వాళ్ళే నీకు దగ్గర వాళ్ళే మాకు ఇట్లా నీకు ఇవ్వద్దని చెప్పిర్రు అని చెప్పింది. నిజంగా ఒక్కొక్కసారి ఇలాంటివి గుర్తొస్తే నేను ఇంతవరకు ఇది ఎవరితో షేర్ చేసుకోలేదు, నా మనసులో పెట్టుకున్న అంతే. అన్నిటికీ దేవుడు ఉన్నాడు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మ్యాటర్ చెప్తా ఫ్రెండ్స్.